ప్రభువు నా దగ్గరకు రండి అంటున్నారు. ఏం చేస్తానంటున్నారు? నేను మీకు విశ్రాంతినిస్తాను. దేని నుండి విశ్రాంతినిస్తాను? పాపం అనే భారం నుండి నేను మీకు విశ్రాంతినిస్తాను. ఇటువంటి మాటలు బైబిల్లో వందలు ఉంటాయండి. ఇటువంటి మాటల్లో ఒకటి చెవినబడి, వీటిలో ఏదో ఒకటి చెవినబడి బ్రతుకులను మార్చేసుకున్న వాళ్ళు ఉన్నారు. యేసే దేవుడిని గ్రహించి ఆయన పాదాల చెంతకు వచ్చేసిన వాళ్ళు ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారండి. అన్ని మతాల నుండి ఉన్నారు. ఏమున్నది ఆయనలో? ప్రపంచ ప్రజలు ఆయన వెనక పడటానికి, ప్రపంచంలోని సగం మంది జనాభా ఆయన కూడా వెళ్ళిపోవడానికి, అప్పుడు వెళ్ళిపోయారు ఆయన వెంట, ఇప్పుడు వెళ్ళిపోతున్నారు ఆయన వెంట. ఎంత ఆపాలని ప్రయత్నించినా ఆపలేకపోతున్నారు ఎవరు. యూట్యూబ్ లో చూస్తే యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా ఇంచుమించు అన్ని మతాల వాళ్ళు మాట్లాడుతుంటారండి. అన్ని మతాలు, యూదులతో సహా మరింత దారుణంగా మాట్లాడుతున్నా ఎలా ప్రపంచ ప్రజలు ఆయన వెంట వెళ్ళిపోతున్నారు? అసలు ఆయన ఇస్తున్నటువంటి ఆలోచనలు ప్రపంచ ప్రజలను కదిలించేస్తాయండి. ఆయన చెంతకు వస్తే ఆయన పాపాన్ని తీసివేస్తారు. నీ హృదయాన్ని మారుస్తాడు, నీ చూపు మారుస్తాడు, నీ నడవడిక ఆయన మార్చేస్తాడు. నీ గమ్యాలు మారిపోతాయి, నీ లక్ష్యాలు మారిపోతాయి, నీ ఉద్దేశం మారిపోతుంది, నీ తలంపులు మారిపోతాయి, టోటల్ గా నీ బ్రతుకే మారిపోతుంది. అటువంటి ఆలోచనలు నీకు ఇస్తాడు. జస్ట్ నువ్వు బైబిల్ చదువుతూ ఉంటే, ఆయన మాటలు అలా నీ చెవిని పడుతూ ఉంటే నీలో చాలా చాలా మార్పులు వచ్చేస్తుంటాయి ఆటోమేటిక్ గా. ప్రపంచంలో ఎవరికి లొంగని వాడు ప్రభు మాటలకు, ఆయన ఆలోచనలకు లొంగిపోతాడు.